హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం. దానికి మనం సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అండ్ ఒక 3 టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయాలి. కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఒకసారి కలుపుకొని కొంచెం మనం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి హాఫ్ కేజీ చిక్కుడుకాయలండి, కట్ చేసుకొని పెట్టుకున్నాము. అంటే కట్ చేయడం అంటే చేతితోని ఇట్లా విరుస్తే టేస్ట్ బాగా వస్తుందని అట్లా చేసింది మా ఆవిడ. సో ఒకసారి కలుపుకొని మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెడదాం ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా వస్తుంది. ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఇట్లా అంటే అటు ఇటు మనం కొంచెం సైడ్కి తీసి మధ్యలో టమాటాలు వేసినాం అనుకోండి, టమాటాలు మంచిగా ఉడుకుతాయి. సో ఇలా వేసుకొని కొద్దిగా కారం వేసుకొని, కొంచెం కారం తక్కువనే వేసుకుంటాం మేము. మళ్ళీ మూత పెట్టినాం అనుకోండి, ఒక 5 మినిట్స్లో సూపర్గా ఉడుకుతాయి. చూసారా ఎంత మంచిగా ఉడికినాయి నీట్గా. మధ్యలో వేసినాం కాబట్టి సూపర్గా ఉడుకుతాయి అన్నమాట. అంటే ఫాస్ట్గా కూడా ఉడుకుతాయి. సూపర్గా ఉడకడం అంటే ఫాస్ట్గా ఉడుకుతాయి మధ్యలో వేసినాం కదా ఇందాక. ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులో, ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ తక్కువ వాడతాం కదా, నేను వాటర్ ఎక్కువ వాడతా. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూస్తే కొంచెం మంచిగా మనకి సాల్ట్ అవన్నీ వేసేసినాం కదా, మంచిగా అన్నీ పీల్చుకుంటాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పల్లీల పొడి ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెడదాం. ఒకసారి తీసి చూసి కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి మనం కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఆల్మోస్ట్ డన్ అండి. ఉడికింది ఒక్కసారి చూసినాం అనుకో, కథం ఉడికిపోయింది. అదే మా ఆవిడ చెప్తుంది, కథం క్లోజ్. చెంచాట్లో పెట్టినామంటే అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు పిల్లలకి టిఫిన్ కడదాం. అదే కడదాం అంటే మా ఆవిడ కడుతుంది, నేను కట్ట. ఇంకా మంచిగా అయింది చూడండి కర్రీ. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ వచ్చింది. మేము కర్రీ ఎక్కువ వాడతాం, ఎందుకంటే కొంచెం రైస్ తక్కువ కర్రీలు ఎక్కువ అన్నట్టు. అంటే మేము ఇంకేస్తాం కర్రీ ఫస్ట్ స్పూన్తో కొద్దిగా కలిపిన తర్వాత తర్వాత చేతితో ఒకసారి కలిపి. మా ఆడే నడుస్తుంది రోజు పాపం స్కూల్కి. మేము డైలీ మధ్యాహ్నమే కడతాం, ఎందుకంటే పొద్దున్నే ఇస్తే చల్లగా అయిపోతుంది ఈ ఫుడ్ అని. ఒకసారి టేస్ట్ చూస్తుంది మా ఆవిడ తిని, మంచిగా లేకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి, అంటే సాల్ట్ ఎక్కువ ఇష్టం మా ఆవిడ కొంచెం. టిఫిన్ కట్టి డైలీ ఇచ్చేస్తుంది పాపం, మస్తు కష్టపడుతుంది మా ఆవిడ. పొద్దున్నే కట్టారంటే చల్లగా అయిపోతుంది, పిల్లలకి తినబుద్ధి కాదు అని ఎప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా కట్టించి వస్తుంది. టిఫిన్ బాక్స్ రెడీ.